నేను చెప్పబోయే కవితలు సత్సంకల్పం వల్ల కలిగే ప్రయోజనాలు. మంచి కథ, మంచి కథ, చక్కని కథ. సత్సంకల్పం అంటే మంచి ఆలోచన. నడతలందు పొడవకున్న సాయి మిమ్ము మెచ్చి సంతోషమిచ్చు. సాయి మిమ్ము మెచ్చి సంతోషమిచ్చు. చెప్పయ్యా మీరే ఒప్పుకుంటూ. ఒకనొక చిన్న పల్లెటూరు, అందులో చాలా పేరుగాంచిన జ్యోతిష పండితుడు నివసించేవాడు. ఆయన చెప్పిన మాట తప్పు కాదని, ఆయన చెప్పిన జోస్యం పొల్లుపోదని ఆ ఊరి ప్రజల విశ్వాసం. ఆ నోట ఈ నోట విన్నా ఓ పేద రైతు అతని దగ్గరకు వచ్చి అతని జోస్యం చెప్పమని తన జాతకాన్ని అతనికి ఇస్తాడు. తనపై నమ్మకం వచ్చినందుకు ఉంచోమని సైలు చేసి అతని జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాడు. ఎటువంటి జాతకాలను చూసినా చెల్లించుకొని ఆ జ్యోతిషుడు పేద రైతు జాతకాన్ని చూస్తూనే కంగారు పడతాడు. ఎందుకంటే ఆనాటి రాత్రి ప్రాణగంధం కనిపించడం వలనే ఎటువంటి నిజమైన చెప్పగలను కానీ పేద రైతుతో నీకు సూటిగా ప్రాణగంధం ఉందని ఎలా చెప్పాలి అని చింతించుకుంటాడు. ఏమాత్రం సందేహం రాకుండా నాకు ఈరోజు పని ఉంది, మళ్ళీ రేపు రాగలిగితే మీ జాతకాన్ని నా దగ్గరే ఉంచి వెళ్ళండి, నేను రేపు నిశ్చింతంగా పరిశీలిస్తాను అని అంటాడు జ్యోతిషుడు. సరే అని కృతజ్ఞతలు చెప్పి పేద రైతు వెళ్ళిపోతాడు. జ్యోతిషుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నడుచుకొని వెళ్తాడు. దారిలో చీకటి పడడంతో కొండపోతుగా వాన కురుస్తుంది. పేద రైతు ఎక్కడైనా స్థలం ఉందా అని వెతుకుతుండగా కాస్త దూరంలో ఒక పాతబడిన శివాలయం ఉంది. అక్కడికి చేరుకుంటాడు పేద రైతు. పేద రైతు లోపలికి వెళ్ళి మండపం దగ్గర నిల్చొని ఇలా మనసులో అనుకుంటాడు, రాజభవనంలా ఉండే ఈ ఆలయం ఇలా ఉండేటి, నా దగ్గర డబ్బుంటే నేను బాగు చేసేవాడినే. గుడి రాజగోపురం లాంటి గుడి పాతబడిపోయింది, కొత్తగా కట్టిస్తే ఇంకెంత బాగుంటుందో అనుకుంటుండగా మండపం పైనుంచి ఒక నల్లని త్రాచుపాము అతని కాటు వేయబోతుండగా అతను బయటకు వచ్చి తప్పించుకుంటాడు. మండపంతో సహా గుడి కూడా కూల్చిపోతుంది. అతను అమ్మయ్య అనుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు జ్యోతిషుని దగ్గరకు వచ్చి తన జోస్యం చెప్పమని అడుగుతాడు. జ్యోతిషుడు అది చూసి ఆశ్చర్యపోతాడు. అదేంటి, నా లెక్క ప్రకారం ఈయన ఆనాటి రాత్రే చనిపోవాలి అని మళ్ళీ మళ్ళీ చూసినా అదే వస్తుంది. సరే అని చెప్పేసి అంతా చెప్తాడు. పేద రైతును రాత్రి ఏం జరిగిందో ఏది మర్చిపోకుండా చెప్పమని చెప్తాడు. సరే అని ఏది మర్చిపోకుండా చెప్తాడు. మంచి చేయడం వలన ఇంత గొప్ప ఫలితం లభించిందే, మనకి చేతనైనంత మంచి చేస్తే ఇంకెంత గొప్ప ఫలితం లభిస్తుందో పేద రైతుకు జరిగిన సంఘటనే నిదర్శనం. మంచి బుద్ధులు, మంచి ఆలోచన